నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. 2020లో తొలిసారి ప్రబలిన కరోనా వైరస్ దాటికి ఎందరో బలైపోయారు. మరికొందరు కరోనా వైరస్ సోకి తద్వారా బ్లాక్ ఫంగస్ బారిన పడి కళ్ళు కోల్పోయిన వారు ఎందరో. ప్రకాశం జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ బాధితుడు ఒంగోలు సీతారామపురంలోని పన్నిపట్ల శ్రీనివాస్ MBA చదివి ఉద్యోగం చేసుకుంటూ భార్య పిల్లలతో అన్యోన్యంగా జీవిస్తున్న తన జీవితంలో కరోనా దాటికి 2 సార్లు బ్లాక్ ఫంగస్ సోకి ఉన్నదంతా వ్యాధి నివారణ కోసం ఖర్చులు పెట్టి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, ఆర్థిక స్థితిని కోల్పోయి జీరోగా మిగిలిపోయాడు. కుడి కన్ను కింద ఉన్నటువంటి ఎముకను కూడా తొలగించి వైద్యులు ప్రాణాన్ని నిలిపారు. కానీ తద్వారా మెదడులో ఏర్పడిన ఇబ్బందులతో పిట్స్ వ్యాధి సోకి జీవితకాలం మందులు వాడాల్సిన పరిస్థితి. ఏ ఒక్కరోజు మందు వేసుకోకపోయినా ఎక్కడ పడిపోతాడో అన్న భయంతో జీవిస్తున్న పన్నిపట్ల శ్రీనివాస్ ప్రభుత్వ సాయం కోరుతున్నాడు. సదరన్ సర్టిఫికేట్ పొందితే ప్రభుత్వ పెన్షన్ అయినా వస్తుందని ఆశగా జీవిస్తున్నాడు. సెక్యూరిటీ గార్డుగా పని ఇచ్చిన వారు కొద్ది రోజులకే తొలగించి వేస్తుంటే జీవిత వృత్తి ఎలా సంపాదించుకోవాలో తెలియక నిస్సహాయుడిగా జీవిస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి తనను ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీను. నేను MBA చదువుకున్నాను. 2020-21లో కరోనా కారణంగా నాకు బ్లాక్ ఫంగస్ వచ్చి నా కుడి కన్ను కింద ఉండే ఎముకను, బ్రెయిన్ దాకా సర్జరీ చేశారండి. దానివల్ల నేను బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకున్నప్పటికీ డాక్టర్స్ జీవితకాలం నువ్వు మెడిసిన్ వాడాలి అని చెప్పారు. ఎందుకంటే నాకు బ్రెయిన్కి ఆపరేషన్ చేయటం వలన ఫిట్స్ వస్తూ ఉంటాయి. ట్యాబ్లెట్లు వాడకపోతే ఏ ఒక్కరోజు ఆపినా కూడా నాకు ఫిట్స్ వచ్చి ఎక్కడ పడిపోతా నాకే తెలియదు. దీని కారణంగా నా కుటుంబం మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. కారణం అన్ని విషయాలు పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యాయి. అందువల్ల ఒంటరిగా ఉండటం జరుగుతుంది. ప్రభుత్వం నా మీద దయదలిచి నాకు కనుక సర్టిఫికేట్ ఇప్పించి కొంచెం ఆర్థికంగా నేను కుదురు పడటానికి నాకు పెన్షన్ కనుక ఏర్పాటు చేయగలిగితే నేను జీవితకాలం రుణపడి ఉంటాను. అదే నా జీవన వృత్తిగా ఉండిద్ది. ఇప్పటికైతే నాకు ఇదే అండి, ఎటువంటి ఆసరా లేదు. దయచేసి నా ఎందుకు దయదాల్చాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ లోకేష్ గారు, మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరావు గారు మరియు ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు నా ఎందుకు దయదలిచి నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా సదరన్ సర్టిఫికేట్ నాకు రావడం లేదు. నా ఎందుకు దయ చూపాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు చెప్పారు. కారుణ్యకోటలో ఉద్యోగాలు పొందిన 7గురికి గ్రీవెన్స్ హాల్లో కలెక్టర్ నియామక పత్రాలు అందించారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరినందున విధులు సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పట్ల అవగాహన పెంచుకొని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని అభిలాషించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, DRO P వెంకటరమణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అద్దంకి పశు వైద్యశాలలో సోమవారం ప్రపంచ జోనోసిస్ డేను పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ బ్రహ్మయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రసంగించారు. జోనోసిస్ వ్యాధులు అంటే మనుషుల నుండి పశువులకు, పశువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల గురించి ఆయన వివరించారు. ముఖ్యంగా రెబీస్ వ్యాధి ప్రమాదాల గురించి, దాని నివారణ మార్గాల గురించి పెంపుడు జంతువుల యజమానులకు వివరంగా అవగాహన కల్పించారు. యాంటీ రెబీస్ వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రతి సంవత్సరం తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా 15 కుక్కల పిల్లలకు ఉచితంగా యాంటీ రెబీస్ వ్యాక్సిన్ వేశారు. పెంపుడు జంతువులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మానవుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది, స్థానిక జంతు ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జూనోసిస్ డే జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా మనము ఈరోజు అద్దంకి పశు వైద్యాల పరిధిలో వివిధ రకాలైన కుక్కలకి, పిల్లలకి మనం ఉచితంగా ఈ యాంటీ రేబీస్ వ్యాక్సిన్
ఉచితంగా అందించడం జరిగింది. దాదాపు ఈ జూనోసిస్ సిస్టే అంటే ఏంటిది, మనకి మనుషుల నుండి పశువులకి, పశువుల నుండి మనుషులకి సంక్రమించే వ్యాధిని జూనోటిక్ వ్యాధులు అంటారు. ఈ వ్యాధుల్లో ముఖ్యంగా రేబిస్, బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, యాంథ్రాక్స్ ఇలాంటి జబ్బులన్నీ కూడా మనుషుల నుండి పశువులకి, పశువుల నుండి మనుషులకి సంక్రమిస్తాయి. కాబట్టి ఈ జూనోటిక్ వ్యాధులు అని అంటారు వీటిని. వీటిని నివారించే భాగంగా మనం అద్దంకి పశు వైద్యాల్లో ఈరోజు దాదాపుగా 15 కుక్కలకి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల దాకా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి పశు ప్రేమికులు వీటిని తమ దగ్గర ఉన్నటువంటి పెంపుడు జంతువులను తీసుకొని వచ్చి ఈ టీకా వేయించుకొని రక్షణ పొందాలని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సంతమాగులూరు మండలం మిన్నెకల్లు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నాగార్ప ఎల్లమ్మ తల్లి దేవస్థాన ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ రోజు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలతో వర్ధిల్లాలి అని మంత్రి ప్రార్థించారు. సంతమాగులూరు మండలం తంగేడుమల్లి గ్రామంలో కొత్తపల్లి హనుమంతరావు ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకోగా ఈ రోజు వారి ఇంటికి వెళ్లి హనుమంతరావు గారిని పరామర్శించి ఆరోగ్య విషయమై వాకబు చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్. సంతమాగులూరు మండలం చవిటిపాలెం గ్రామంలో కందిమల్ల శ్రీనివాసరావు గారి మాతృమూర్తి సత్యవతి గారు ఇటీవలే పరమపదించగా నేడు దశదిన కార్యక్రమం సందర్భంగా హాజరయ్యి సత్యవతి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్. సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ పెరుమాళ్ల వీరయ్య గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో నేడు వారి ఇంటికి వెళ్లి వీరయ్యను పరామర్శించిన ఆరోగ్య విషయమై ఆరా తీసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు. బల్లికొరవ మండలం నక్కబొక్కలపాడు గ్రామంలో ధూళిపాళ్ల వీరాంజనేయులు గారు ఇటీవలే ప్రమాదవశాత్తు పాము కాటుతో మరణించగా ఈ రోజు వారి నివాసానికి వెళ్లి వీరాంజనేయులు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు. బల్లికొరవ మండలం నక్కబొక్కలపాడు గ్రామంలో కట్టా రామ్మూర్తి గారి భార్య నాగేంద్రం గారు లివర్ కు సంబంధించిన వ్యాధితో ఇటీవలే మరణించగా నేడు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు. బల్లికొరవ మండలం నక్కబొక్కలపాడు గ్రామంలో కట్టా హనుమంతరావు గారి భార్య పుష్పావతి గారు అనారోగ్యంతో మరణించగా ఈ రోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు. బల్లికొరవ మండలం నక్కబొక్కలపాడు గ్రామంలో మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ధూళిపాళ్ల వెంకటేశ్వర్లు గారు అనారోగ్యంతో పరమపదించగా వారి ఇంటికి వెళ్లి వెంకటేశ్వర్లు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు. అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామంలో ధూళిపాల పూర్ణయ్య గారి సతీమణి రమాదేవి గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో వారి నివాసానికి వెళ్లి రమాదేవి గారిని పరామర్శించి ఆరోగ్య విషయమై వాకబు చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు. అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామంలో ధూళిపాల సుబ్బారావు తండ్రి గారైన సత్యనారాయణ గారు అనారోగ్యంతో మరణించగా నేడు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు. అద్దంకి టౌన్ 6వ వార్డులో కమ్మిశెట్టి శ్రీధర్ లక్ష్మి దంపతులు కుమారుడి వివాహం ఇటీవలే జరగగా నేడు వారి ఇంటికి వెళ్లి నూతన వధూవరులు బాలాజీ కవితలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసి విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు. కోర్సపాడు మండలం రావినూతల గ్రామంలో మాజీ ఎంపీటీసీ రామినేని వెంకటరమణ గారి తండ్రి
తండ్రి అనారోగ్య కారణంగా ఇటీవలే పరమపదించగా నేడు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు. కోసపాడు మండలం రావినూతల గ్రామంలో కందుకూరు కోటేశ్వరరావు గారు హార్ట్ అటాక్ తో ఇటీవలే మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి కోటేశ్వరరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు. అద్దెకి డిపోలో నెలకొన్న సమస్యల పట్ల పోయిన నెల 22వ తేదీన మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానిపై సంబంధించకపోవట చేత మరలా ఈ నెల 2వ తేదీన ఇవ్వడం జరిగింది. సర్వేలు మార్పులు చేర్పులు 6 గంటల తాళ్ళూరు సర్వీస్ ను ఏకంగా 76 కిలోమీటర్లు పెంచి పనిభారం పెంచినారు. చార్జ్ బ్లాక్స్ ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. డ్రైవర్లకు కిలోమీటర్లపై వేధింపులను నిరసనగా మెమోరాండం ఇచ్చినప్పటికీ డిపో మేనేజర్ స్పందించి చర్చలకు పిలవకపోవట చేత రేపటి నుండి ఎర్ర బ్యాడ్జీలు ధరించి ప్రతి ఒక్కరూ విధులకు హాజరు కావాలని నిరసన తెలియజేయాలని డిపో కమిటీగా విజ్ఞప్తి చేయుచున్నాము. సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తెల్ల హరిబాబు గారు, మక్కెన హనుమంతరావు అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ గారి సమక్షంలో పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్సీపీలోకి సాధనంగా ఆహ్వానించారు. శ్రీ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు బాబు జగజీవన రామ గారి వర్ధంతి జరిపించడం జరిగింది. బాబు జగజీవన్ గారి విగ్రహానికి నివాళులు అర్పించారు. అద్దంకి మండలం ఎంఆర్పిఎస్ ప్రధాన నాయకత్వం పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అద్దంకి మండలం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు నాగిపోగు చక్రవర్తి మాదిగ, ఎంఎస్పి మండలం అధ్యక్షులు పాలెపోగు సుబ్బారావు మాదిగ, టౌన్ అధ్యక్షులు దాసరి బుల్లయ్య మాదిగ, అద్దంకి టౌన్ సీనియర్ నాయకులు మున్నంగి పౌలు మాదిగ మరియు కట్టకిందపాలెం పెద్దలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం బాబు జగజీవన్ రావు గారికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇట్లు జై మాదిగ, జై జై మాదిగ, జై మందకృష్ణ గారు. విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందజేస్తున్నామని అద్దంకి ప్రకాశం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బసవయ్య తెలిపారు. తమ పాఠశాలలో ప్రతిరోజు 320 మందికి మధ్యాహ్న భోజనం పెడుతున్నామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహార విలువలతో కూడిన ఆహారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఆహారం రుచి చూపిస్తున్నాం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. నా పేరు కేసీహెచ్ బసయ్య. నేను శ్రీ ప్రకాశం ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాయ్స్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని. మా పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం చక్కగా జరుగుతుంది. ఈరోజు సోమవారం అన్నము, సాంబారు, గుడ్డు ఫ్రై, చిక్కి ఇవి పెడతాము. అందరు పిల్లలు కూడా మా స్కూల్లోనే తింటారు. ఏ పిల్లవాడు కూడా తెచ్చుకోవడానికి లేదు, అన్నం తెచ్చుకోవడానికి లేదు. అన్నం మాత్రం పౌష్టికాహారం మా దగ్గరే తింటారు. చక్కగా బాగుంటుంది. పిల్లలు మొత్తం ఇవాళ మాకు మొత్తం 320 మంది ఉన్నారు. ఈరోజు 260 మంది దాకా వచ్చారు. వాళ్ళు అందరూ తింటారు భోజనాలు, ఇబ్బంది లేదు. చక్కగా తింటారు. అంతా బాగా చేస్తున్నారు. చక్కగా భోజనం, వంట భోజనం చక్కగా రుచి. మీరు పేరెంట్ వచ్చినా కానీ పేరెంట్ని బట్టి నాటి తినమని చెప్తాము. మీరు తినండి, మీ పిల్లవాడు తినే ఆహారం ఎలా ఉందో చూడండి, ఏమైనా మాకు సవరణ ఉంటే చెప్పండి అని అడుగుతాము. పేరెంట్స్ ఖచ్చితంగా అడుగుతాం. అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ విజయ్ జ్యోతి కుమారి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యల పరిష్కారం కోసం 4 అర్జీలు వచ్చినట్లు ఆమె తెలిపారు. అర్జీల విచారణ చేసి నిర్ణీత కాల వ్యవధిలో అర్జీలను పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ ను అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అద్దంకి నియోజకవర్గంలో ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ 55.4% పూర్తయినట్లు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయ్ జ్యోతి కుమారి తెలిపారు. ఆమె సోమవారం అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలలో స్పెషల్ సమగ్ర రివిజన్ ప్రక్రియ వేగంగా జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, సవరణలు తదితర పనులు నిరంతరం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
పురోగతి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ అదనపు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయానికి రివిజన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ ప్రక్రియను సంబంధిత ఏఈఆర్ఓలు రోజువారీగా మానిటరింగ్ చేస్తున్నారని, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సకాలంలో వివరాలు సరిచూసుకోవాలని ఆమె సూచించారు. సోమవారం గ్రీవెన్స్లో 4 అర్జీలు వచ్చినాయి సార్. అట్లానే ఒక 3 పాతవే కొంచెం రీమోడిఫికేషన్ కోసం వచ్చినవి. అవి గతంలో నెంబర్ పడింది కాబట్టి అవి కన్సిడర్ ఉన్నాయి. అదనంగా ఈరోజు వచ్చిన 4 పిటిషన్స్లో ఒక అతను సర్వే నంబరు ఎర్రర్ వచ్చింది, దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి ఆన్లైన్లో పెట్టమని ఒకటి. అట్లానే గతంలో 1970లో ఎన్ఎస్పిలో వాళ్ళ ల్యాండ్స్ కొన్ని పోయినాయి అని దాన్ని మళ్ళీ అవార్డు దాంట్లో ఎన్ఎస్పి వాళ్ళు తీసుకున్నారని, వీళ్ళది ఆన్లైన్లో నేమ్స్ తొలగించారని, కానీ యాక్చువల్గా అవార్డు దాకా వాళ్ళ నంబర్లు వాళ్ళ సబ్ డివిజన్స్ అనేది పోలేదు, దాన్ని మనకు ఆన్లైన్ చేయమని ఒక పిటిషన్ ఇచ్చారు. అట్లానే జయపంగులూరు మండలం నుంచి గట్ల మధ్య తగు అంటే రీసర్వేలో ఎక్స్టెంట్ తగ్గిందని ఒక అర్జీ వచ్చింది. తర్వాత అన్నదమ్ములు అద్దంకి శివారు వెంకటరామపురం సర్వే నెంబరు 2015/2లో రీసర్వేలో కూడా ఇది తగ్గిందని, అన్నదమ్ములు బాగా పంపిణీల్లో చెరి 37.5 సెంట్లు వస్తే తమ్ముడు ఒకరి పేరు మీదే ఎక్కువ ఎక్స్టెంట్ పడింది, ఇక్కడ తగ్గిందని చెప్పేసి ఒక అర్జీ వచ్చింది. వీటిని కూడా సంబంధించిన తహసీల్దార్స్కి పంపించి సర్వే చేయించి వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని ఆన్లైన్ అడగల్స్ అవన్నీ వాళ్ళ పరిధిలోవే కాబట్టి వాళ్ళ చేత అడ్రస్ చేయిస్తాను. అట్లానే సర్వే ప్రాబ్లమ్స్ సంబంధించి కూడా సర్వేస్కి ఆన్లైన్ చేయడానికి మ్యూటేషన్ ద్వారా కానీ మీ సేవ చలానా కట్టి వాళ్ళ అప్లికేషన్ ఎఫ్లైన్ పిటిషన్ పెట్టించి సర్వే చేయించి అవి కూడా అడ్రస్ చేస్తాం. 6 వచ్చింది అంటే 6 పార్ట్ అయ్యాయి, అవి కూడా చేసినాయి. అంటే మొత్తం టోటల్ ఓటర్స్ 2,45,727 ఉన్నాయి. దీనిలో సంతమాగులూరు, బల్లికురవ, అద్దంకి రూరల్, అద్దంకి అర్బను, జయపంగులూరు, కొరిసిపాడు మండలాలు ఉన్నాయి. దీనిలో 100% ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈఎఫ్స్ అంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ సంతమాగులూరులో 100%, బల్లికురవలో 98.40%, అద్దంకి రూరల్లో 100%, అద్దంకి అర్బన్లో 100%, జయపంగులూరులో 99.79%, కొరిసిపాడు మండలంలో కూడా 100% అంటే 100% కంప్లీట్ అయింది. డిజిటలైజేషన్కి వచ్చేటప్పటికి ఈరోజు 10 గంటలకి సంతమాగులూరులో 50.39%, బల్లికురవ మండలంలో 55.97%, అద్దంకి రూరల్లో 57.57%, అద్దంకి అర్బన్లో 54.43%, జయపంగులూరు మండలంలో 55.17%, కొరిసిపాడు మండలంలో 58.68%. అంటే టోటల్గా కాన్స్టెన్సీ లెవెల్లోకి వచ్చేటప్పటికి 55.14% డిజిటలైజేషన్ కూడా కంప్లీట్ అయింది. అయితే మనకి ఎస్ఐఆర్ ప్రారంభమయ్యి 3 వారాలు అవుతుంది, ఇంకా 1 వారమే టైం ఉంది కనుక మరి హానరబుల్ కలెక్టర్ గారు కూడా దీన్ని త్వరితగతిని పూర్తి చేయాలని చెప్పేసి బిఎల్ఓ స్థాయి దాకా రోజులో 3 సార్లు రివ్యూస్ చేయటం, అట్లానే లో ప్రోగ్రెస్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా మళ్ళీ హైయర్ అఫీషియల్స్ని జేసీ గారిని డిఆర్ఓ గారిని కూడా మానిటరింగ్ చేయమని ఆదేశాలు ఇచ్చున్నారు. అట్లా రోటరీ క్లబ్ ఆఫ్ సింగల్కొండ అద్దంకి వారి ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 40వ వర్ధంతి కార్యక్రమం కట్టికిందపాలెంలోని జగజీవన్ రావు గారి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి దేశానికి సుదీర్ఘకాలం కార్మిక, వ్యవసాయ, రక్షణ మంత్రిగా ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు పువ్వాడ రామకోటేశ్వరరావు, సెక్రటరీ కరి రామయ్య, ట్రెజరర్ గూడ లక్ష్మీరెడ్డి, పూర్వ అధ్యక్షులు సంగిరెడ్డి శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య, స్థానికులు పాల్గొన్నారు. భారతదేశము మా పుస్తకంలో వచ్చినప్పుడు రక్షా మంత్రిగా పనిచేసి అనేక సేవలు అందించాడు. అంతేకాకుండా 1936 సంవత్సరం నుంచి 1986 సంవత్సరం దాకా 50 సంవత్సరాలు
నిరంతరాయముగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతేకాకుండా కేంద్ర కేబినెట్లో 30 సంవత్సరాలు పనిచేసి రక్షణ కార్మిక శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా పనిచేసి అనేక పనులు పొందాడు. దళిత నాయకుడు, సామాజిక సేవ, అణగారిన వర్గాల హక్కుల కోసము ఆల్ ఇండియా 34 సంవత్సరాలు ఆల్ ఇండియా సిఐటియు అద్దంకి నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల వర్క్ షాప్ ఈ రోజు అద్దంకిలోని యూటీఎఫ్ ఆఫీస్ నందు జి శారద అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనం అమలు చేయడంలో విఫలమయ్యాయని, గత 15 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కార్మికుల కనీస వేతనాలు చట్టాలు చేయడంలో చొరవ చూపలేదని, దానివల్ల కార్మికులు తీవ్రంగా వేతనాల వల్ల నష్టపోయారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అద్దంకి మండల కన్వీనర్ తంగిరాల వెంకటేశ్వర్లు, పంగులూరు మండలం కన్వీనర్ మల్లారెడ్డి, ఫ్రూట్ వెండర్స్ యూనియన్ నాయకులు రావులపల్లి కోటేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు మనోలత, మున్సిపాలిటీ వర్కర్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పి ఆదం, ఉసురుపాటి శామ్యుయల్, అంగన్వాడీ హెల్పర్ యూనియన్ నాయకులు సుబ్బాయమ్మ, వెంకట లక్ష్మి తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. పోటీ పరీక్షలకు అనుకూలమైన ప్రశాంత విద్యా వాతావరణం, ఉన్నత విద్య మరియు పోటీ పరీక్షల సన్నద్ధతకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఉన్నత విద్యా లక్ష్యాలను సాధించవలసిందిగా గుంటూరు కాపు హాస్టల్ యాజమాన్యం కోరుతుంది. కాపు సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు సామాజిక సేవకులు తమ పరిధిలోని అర్హత కలిగిన విద్యార్థులకు ఈ సమాచారాన్ని చేరవేసి వాట్సాప్ గ్రూపులు మరియు ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బాలిశెట్టి విజయ్ కుమార్ గారు, కాపు హాస్టల్ సెక్రటరీ రాయల శ్రీనివాసరావు గారు, నర్సరాపేట కాపు సంఘం పరిమ సత్యనారాయణ గారు, కాపు హాస్టల్ కమిటీ మెంబర్ సిరిగిరి నరేంద్ర, ఆకుల రామాంజనేయులు గారు, మిర్యాల అజయ్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు బాలిశెట్టి విజయ్ కుమార్, గుంటూరు కాపు హాస్టల్ ఇన్ఛార్జ్. ఇది ప్రముఖ విద్యావేత్త, సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్న నాయుడు గారి పేరు మీద నిర్వహించబడుతుంది. ఇది తెలగ అభ్యుదయ సంఘం ఆధ్వర్యాన నిర్వహించబడుతుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను కాపు హాస్టల్ నందు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఇందుకు గాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నుండి వచ్చి గుంటూరులో ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంఫిల్, పిహెచ్డి, అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీఏ, ఎంసీఏ, సిఏ, సిపిటి, సిఎస్ మరియు అన్ని పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలకు యూపీఎస్సి, సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి తదితర పరీక్షలకు గుంటూరులో ఏ కళాశాలలో అయినా కానీ వీళ్ళు చదువుతున్నా కానీ వీళ్ళకి ఇక్కడ వసతి మరియు భోజన సదుపాయం మేము కల్పించబడుతుంది. మా కాపు హాస్టల్ ప్రత్యేకతలు ఏంటంటే 24 గంటల లైబ్రరీ, అన్ని రకాల పుస్తకాలు, పోటీ పరీక్షలకు మరియు సాఫ్ట్వేర్కి సంబంధించిన అన్ని పుస్తకాలు ఇక్కడ లభించును. అదేవిధంగా అన్ని మ్యాగజైన్స్, వివేక్ మ్యాగజైన్, అదేవిధంగా యూపీఎస్సికి సంబంధించిన సివిల్ సర్వీస్ క్రానికల్, ఫ్రంట్ లైన్, స్పోర్ట్స్ స్టార్, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఇట్లాంటి అన్నీ కూడా మన హాస్టల్ నందు ఉండును. అదేవిధంగా అత్యాధునిక జిమ్ ఫెసిలిటీ కలదు. దయచేసి ఈ విషయాలను ప్రతి ఒక్క కాపు సంఘం మరియు కాపులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి విద్యార్థికి తెలిసే విధంగా గుంటూరులో కాపు హాస్టల్ ఉంది. గుంటూరులో చదువుకుని ప్రతి విద్యార్థికి కూడా, దూరభార ప్రాంతం నుండి వచ్చి గుంటూరులో అడ్మిషన్స్ పొందిన ప్రతి విద్యార్థి కూడా మన కాపు హాస్టల్ నందు చక్కటి వసతి మరియు భోజన సదుపాయం ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని విధాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దీన్ని షేర్ చేయవలసిందిగా కోరుచున్నాం. గుంటూరులో కాపు హాస్టల్ గోరంట్ల నందు పోసన్న మందిరం వెనక సైడు నిర్వహించబడుచున్నది. సంప్రదించవలసిన నెంబర్లు 8686555999. జై కాపు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.